దొంగలున్నారు జాగ్రత్త. ఇలాంటి హెచ్చరిక బోర్డులు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఆలయాలలో కనిపించటం మనందరం చూసే ఉంటాం. ఆ బోర్డులను చూసి జాగ్రత్త పడుతూ ఉంటాం. కానీ ఇప్పుడు కాలం మారింది. మీ దగ్గర స్మార్ట్ ఫోన్ అంతకు మించి అమాయకత్వం ఉంటే చాలు, దొంగలు నేరుగా మీ జేబుల్లోకి వచ్చేస్తారు. అవును, ఇప్పుడంతా సైబర్ దొంగలు రెచ్చిపోతున్నారు. స్మార్ట్గా కోట్లు కొట్టేస్తున్నారు. రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్ల పని పట్టేందుకు అంతరాష్ట్ర ఆపరేషన్ చేపట్టారు హైదరాబాద్ పోలీసులు. ఈ ఆపరేషన్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కాలం మారుతోంది. మారుతున్న కాలంతో పాటే నేరాల తీరు మారుతోంది. ఇప్పుడంతా డిజిటల్ యుగం. నేటి టెక్నాలజీ తెచ్చిన విప్లవంతో అందరూ స్మార్ట్గా పనులు చేసేసుకుంటున్నారు. ముఖ్యంగా ఇంటర్నెట్ అందరికీ అందుబాటులోకి రావడంతో ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్ ఫోన్ కనిపిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఫోన్ అనేది శరీరంలోని ఓ అవయవంలా మారిపోయింది. ఇప్పుడు ఏది కావాలన్నా స్మార్ట్ ఫోన్ స్క్రీన్ పై చేతి మునివేళ్లతో ఇలా ఆర్డర్ చేస్తే అలా ఇంటి ముందుకే వచ్చేస్తుంది. టెక్నాలజీ ఎంత మేలు చేస్తుందో అంతే కీడు కూడా తలపెడుతోంది. కంటికి కనిపించకుండా ఖాతాలు ఖాళీ చేసే కంత్రిగాళ్లు తయారయ్యారు. ఫోన్లో మాటలు కలిపి తెలియకుండానే మన బ్యాంక్ అకౌంట్లో ఉన్నదంతా ఊడ్చేసే సైబర్ దొంగల కాలం నడుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, యావత్ దేశంలో సైబర్ నేరగాళ్లు వేల కోట్లు దోచేస్తున్నారు. టెక్నాలజీ పెరిగిన కొద్దీ సైబర్ క్రైమ్ కూడా అంతే పెరుగుతోంది. సామాన్యుడి నుంచి శ్రీమంతుల వరకు, అటెండర్ నుంచి ఐఏఎస్ అధికారుల వరకు ఇలా అన్ని వర్గాల వారు సైబర్ బాధితులే. రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లపై హైదరాబాద్ సైబర్ పోలీసులు ఫోకస్ పెట్టారు. అంతర్రాష్ట్ర ఆపరేషన్ నిర్వహించారు. ఈ ప్రత్యేక ఆపరేషన్లో దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో ఒకేసారి తనిఖీలు నిర్వహించారు. మొత్తం 61 మంది నిందితులను అరెస్టు చేశారు. పట్టుబడి నిందితులను ఆరా తీస్తే ఇన్నాళ్లు జరిగిన వందలాది మోసాల మూలాలు, అందుకు సంబంధించిన మూలాలు బయటపడ్డాయి. అంతేకాదు, కాజేసిన నిధులను సైతం సీజ్ చేశారు. మొత్తం 1,39,338 రూపాయలు తిరిగి బాధితుల ఖాతాల్లో జమ చేశారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. ఒక్క ఆగస్టు నెలలోనే సైబర్ క్రైమ్ పోలీసులకు మొత్తం 338 ఫిర్యాదులు అందాయి. వీటిలో 233 కేసులు ప్రత్యేకంగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో నమోదయ్యాయి. మిగిలిన కేసులు జోనల్ సైబర్ సెల్స్ కు పంపారు. వీటిలో ట్రేడింగ్ మోసాలు, ఇన్వెస్ట్మెంట్ స్కామ్లు, లోన్ ఫ్రాడ్స్, ఇన్సూరెన్స్ మోసాలు, సోషల్ మీడియా మోసాలు, డిజిటల్ అరెస్ట్ల పేరిట డబ్బులు వసూలు చేసే మోసాలు, ఓటీపీ ఫ్రాడ్స్, జాబ్ స్కామ్లు, బిజినెస్ ఫ్రాడ్స్, కాపీరైట్ ఉల్లంఘనలు వంటి కేసులు ఉన్నాయి. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నిర్వహించిన అంతర్రాష్ట్ర ఆపరేషన్లో పట్టుబడిన 61 మంది నిందితుల్లో అత్యధికంగా తమిళనాడు, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీకి చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. నిందితుల నుంచి మొత్తం 50 మొబైల్ ఫోన్లు, 21 చెక్ బుక్స్, 12 పాస్ బుక్స్, 51 ఏటీఎం కార్డులు, 7 ల్యాప్టాప్లు, 82 సిమ్ కార్డులు మరియు నకిలీ కంపెనీ స్టాంపులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సైబర్ నేరాలపై ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు సోషల్ మీడియా, వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా వచ్చే నకిలీ ఇన్వెస్ట్మెంట్ ప్రకటనలను నమ్మొద్దంటున్నారు. హెచ్ఆర్డీ, సిబిఐ, ఎన్ఐఏ, రిజర్వ్ బ్యాంక్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పేరుతో వచ్చే వీడియో కాల్స్, డిజిటల్ అరెస్ట్ బెదిరింపులకు భయపడి బలి కావద్దంటున్నారు. సైబర్ నేరాల బారిన పడితే వెంటనే 1930 నంబర్కు ఫోన్ చేయడం, లేదంటే cybercrime.gov.in వెబ్సైట్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చంటున్నారు. ఎంత వేగంగా ఫిర్యాదు చేస్తే పోగొట్టుకున్న సొమ్ము రికవరీ అంత వేగంగా వచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నారు సైబర్ పోలీసులు.